హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బంగారాజు అయితే మెట్లు ఎక్కుతూ ఎలాగైనా సరే ఈరోజు గౌతమ్ బాబుతో మాట్లాడాలి. ఆ బామ్మగారు అహల్య చేత అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్న విషయం, ఆవిడ పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా ఎలాగైనా సరే గౌతమ్ గారికి చెప్పేయాలి. ఈ అగ్రిమెంట్ పేపర్ కూడా చూపించాలి. అప్పుడు ఆ భానుమతి అమ్మగారి సంగతి గౌతమ్ బాబు చూసుకుంటాడు అని మెట్లు ఎక్కుతూ ఫాస్ట్గా వెళ్ళి ఇక గౌతమ్ రూమ్ డోర్ అయితే కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అహల్య అటుగా వెళ్తూ బంగారాజుని చూసి, మావయ్య ఏంటి ఇలా వచ్చావు అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఒకసారి గౌతమ్ బాబుతో మాట్లాడాలని వచ్చాను. నేను గౌతమ్ బాబుతో మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు అని బంగారాజు తడబడుతూ అంటాడు. లేదు మావయ్య, నీ చేతిలో ఏదో ఉంది, ఏంటది, ఇలా ఇవ్వు అని అయితే అంటూ ఉంటుంది. ఇక అహల్యని చూడగానే బంగారాజు చేతిలో ఉన్న బాండ్ పేపర్ని వెనక్కి పెట్టేసుకుంటాడు. మావయ్య ఇవ్వమని చెప్పానా అని అయితే అహల్య ఇక బలవంతం చేసి అడిగేసరికి ఇక ఆ బాండ్ పేపర్ అయితే ఇస్తాడు. ఇక అహల్య దాన్ని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం నీకెలా తెలుసు మావయ్య? అంటే నువ్వు ఈ విషయం ఇప్పుడు గౌతమ్ గారితో చెప్పడానికి వచ్చావా అని అయితే అహల్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా గౌతమ్ అయితే వచ్చి డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక అప్పటికి అహల్య చేతిలో బాండ్ పేపర్ ఉంటుంది. మరి గౌతమ్కి ఇప్పుడు భానుమతి నిజస్వరూపం గురించి, ఆ సంతకం చేయించుకున్న డాక్యుమెంట్స్ గురించి బంగారాజు చెప్పేస్తాడా, లేదా అహల్య చెప్పనివ్వకుండా దాచేస్తుందా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.